అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారు భక్త ప్రహ్లాదుని సంరక్షణార్థం శ్రీమన్నారాయణుడు ఉగ్ర నరసింహుడిగా అవతరించి హిరణ్యకశపుని సంహారం తరువాత ఉగ్ర రూపంలో సంచరిస్తున్న స్వామివారు చెంచులక్ష్మి ద్వారా ప్రసన్నుడై ఆ చెంచులక్ష్మిని వివాహమాడిన క్షేత్రమే ఈ పెన్నా అహోబిల క్షేత్రం. ఇక్కడ అమ్మవారు రాజ్యలక్ష్మిగా కొలవబడుతున్నది. ఈ కొండకు మరో పేరు గరుడాద్రి. ఈ క్షేత్రంలో స్వామివారికి పాదముల కింద ఒక బిలం గుహ ఉంది. స్వామివారికి అభిషేకం చేసిన జలాలు ఈ బిలం గుండా వెళ్లి పెన్నా నదిలో కలుస్తుంది. అందువలనే ఈ క్షేత్రానికి పెన్నా అహోబిలం అని పేరు వచ్చిందని స్థల పురాణం. ప్రియభక్తుడైన ప్రహ్లాదుని రక్షించుటకై కార్యముఖుడైన ఉగ్ర నరసింహుడు తన ఎడమ పాదాన్ని అహోబిల క్షేత్రంలోని కుడి పాదాన్ని పెన్నా అహోబిల క్షేత్రంలోని మోపాడని ఇక్కడ శాసనాలు, స్థల, పద్మ పురాణాలను బట్టి తెలుస్తుంది. 14వ శతాబ్దంలో విజయనగర పాలకుడు అయిన సదాశివరాయలు తన దిగ్విజయ యాత్ర గుర్తుగా స్వామివారి అభీష్టం మేరకు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ పెన్నా అహోబిలం లక్ష్మీ నరసింహునికి ఆకుపూజలంటే బహుప్రీతి. స్వామివారికి ఆకుపూజలు కట్టి మొక్కులు నివేదిస్తే 41 రోజులలో కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ క్షేత్రం పెన్నా నదీ తీరాన అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణానికి సమీపంలో ఉన్నది. విశిష్టత కలిగిన ఈ నరసింహ క్షేత్రాన్ని మనము దర్శిద్దాం, భక్తవరదుని కృపకు పాత్రులవుదాం. జయ జయ హో అహోబిల నరసింహ.